వస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, హెరాస్ చేశారు. దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దాని ముందు ఒక పెద్ద హైడ్రామా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ నా చేతిలో లేదు, మీరు సోషల్ మీడియా వాళ్ళు ఇళ్లలో తిట్టిన వాళ్ళ మీద కేసు పెట్టరా, మీరు ఇళ్లలో తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు కూడా ఫైల్ చేయరా, మీరు నా చేతిలో హోమ్ మినిస్టర్ ఉంటే వేరేగా ఉండిద్ది, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ సరిగ్గా చేయట్లేదని ఒక దళిత హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేసినట్టుగా చిత్రీకరించి అప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయినట్టుగా తర్వాత క్యాబినెట్లో మీటింగ్ పెట్టి ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇదిగో పవన్ కళ్యాణ్ గొడవ చేస్తున్నాడు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక నెపంతో తగతగ కేసులు పెట్టేసి వరుసన వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్టులు, చిత్రహింసలు, రిమాండ్లు కొట్టడం, పోలీసులు అరెస్ట్ చేసి 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ప్రత్యక్ష చేయటం, ఎంత హెరాస్మెంట్ జరిగింది. చివరికి ఏ బేస్ మీద మీరు చేశారయ్యా అని చూస్తే ఆ ఎఫ్ఐఆర్ చదివితే దాని మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, షర్మిల గారిని, లేదంటే లోకల్ కార్యకర్తలను తిట్టినటువంటి వాటిని రిఫర్ చేసారే తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి కానీ ఏదో చాలా తక్కువ ఉన్నాయి, 1-2 ఉన్నాయి. మ్యాక్సిమం టీడీపీ తిట్టిన వాళ్ళని, షర్మిల గారిని తిట్టిన వాళ్ళని అవి రిఫర్ చేశారు. ఏది ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేసిన వాళ్ళు మొత్తాన్ని. గొడవ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. అరెస్ట్ చేయట్లేదని చెప్పి గొడవ చేసింది పవన్ కళ్యాణ్. ఇంట్లో తిట్టిన వాళ్ళని వదిలేస్తారా అని తిట్టింది పవన్ కళ్యాణ్. కానీ కేసు ఫైల్ చేసింది మొత్తం టీడీపీ వాళ్ళని తిట్టిన వాళ్ళని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి టీడీపీ గన్ను గెలిచిందనమాట. పోర్టు విషయం కూడా అలానే కనిపిస్తుంది. ఆయన వెళ్ళాడు, సీజ్ ద షిప్ అన్నాడు, ఇష్యూ చేశాడు, మళ్ళీ పడవలకి వెళ్ళి మళ్ళీ ఇష్యూ చేశాడు. ఇవన్నీ కూడా ఎక్కడ వెళ్తున్నాడు? కాకినాడ పోర్టుకి వెళ్తున్నాడు. విశాఖపట్నం పోర్టుకి కానీ, ఓడరేవు కానీ, మచిలీపట్నం పోర్టులకు కానీ వీటికి వెళ్తల్లా, కాకినాడ పోర్టుకే వెళ్తున్నాడు. కాకినాడ పోర్టులోకి వెళ్ళి సీజ్ ద షిప్ అంటున్నాడు. ఆ సీజ్ ద షిప్ అని అనగానే 2 రోజుల తర్వాత ఆ పోర్టుకి సంబంధించినటువంటి కంపెనీ షేర్ల ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కేసు పడింది. ఆ కేసు పడి ఇప్పుడు సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, విజయసాయిరెడ్డి గారి మీద, విజయసాయిరెడ్డి గారి అల్లుడి మీద, అరబిందో కంపెనీ మీద, వాళ్ళందరి మీద కంపెనీలు కేసులు వేసేసారు. చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పింది. అది పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం కేవీఆర్ గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారే పోర్టు ఇప్పించారు అన్నటువంటి ఆ వ్యక్తి తెర మీదకి వచ్చి కేసు పెట్టడం అంటే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ భుజం మీద టీడీపీ వల్లే వైఎస్ఆర్సీపీని పేల్చారు. మూడోది, గతంలో పొత్తుప్పుడు కూడా టీడీపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ మేము పొత్తులో ఉన్నామంటే బీజేపీ వాళ్ళేమో జనసేన బీజేపీ పొత్తులో ఉందని చెప్పేవాళ్ళు. మళ్ళీ టీడీపీకి మాకు బీజేపీకి సంబంధం లేదనేవాళ్ళు. అదొక పెద్ద కన్ఫ్యూజన్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. అప్పుడు పిలిచారు, మ్యాక్సిమం టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చింది. భుజం పవన్ కళ్యాణ్ది. అనపలాజిటిక్ సనాతన హిందూ అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఒక ప్రణాళిక నేను అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు మీద కాంట్రవర్సీ చేయడంతో అది బాగా హిందూ వర్గాల్లోనే వ్యతిరేకత వచ్చేసింది. హిందూ వర్గాల్లోనే బాగా వ్యతిరేకత వచ్చేసి భక్తుల మనోభావాలతో మీరు రాజకీయానికి వాడుకుంటున్నారు అనేటువంటి తీవ్రమైన ఆగ్రహం హిందూ గ్రూపుల్లోనే వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కేసు వేశారు, సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కేసు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. మఠాధిపతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. మనకి దెబ్బ కొట్టే తట్టుకుంది, ఇటు హిందువులు కోపాడుతున్నారు, పోయి మళ్ళీ మైనారిటీ ఓట్లు పోతాయి, ఎందుకు వచ్చిన గొడవ అనుకొని పవన్ కళ్యాణ్ని తోసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఆయన సనాతన హిందూ అని చెప్పేసి నువ్వు హిందూ వాదం ఎత్తుకో, మేము సెక్యులర్ వాదులుగా మేము నటిస్తాము, ఇటు సెక్యులర్ ఓట్లు వస్తాయి, అటు హిందూ ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ప్రణాళిక మీద అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ వెళ్ళి. లేదంటే ఇప్పుడు టీడీపీకి 40% ఓట్ షేర్ ఉంది, వైసీపీకి 40% ఓట్ షేర్ ఉంది. ఈ 40% ఎవరు కదిలించలేరు, ఆ 40% ఎవరు కదిలించలేరు, మిగిలింది 20%. ఈ 20%లోనే మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీఎస్పీ, బహుజన సంఘాలు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్లు ఇవన్నీ మిగతా 20% షేర్ చేసుకోవాలి. అంటే తనకున్న 20%లో మిగతా చిన్న చిన్న పార్టీలు ఒక 5-6% పోయినా 5% న్యూట్రల్ వాదులు ఉన్న జనసేనకు వచ్చేది 5-6% షేరు. ఈ 5-6% షేర్లోని మళ్ళీ నువ్వు ఒక మతాన్ని ఎత్తుకున్నావు అని అంటే దాంట్లో అట్లీస్ట్ 2% మైనారిటీస్ దూరమైనా సరే నీకు మిగిలేదు 3-4%. ఆ 3-4%కి ఒక మతాన్ని సనాతన హిందూ అనేటువంటి హిందూవాదాన్ని ఎత్తుకున్నాడు అంటే అతను ఇది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న అనుమానం. ప్లాన్ ప్రకారమే నువ్వు సనాతన హిందూ అను, మేము సెక్యులరిస్టులుగా నటిస్తాము, ఇటు సెక్యులర్ ఓట్లు వస్తాయి, నీ హిందూ ఓట్లు వస్తాయి
అనేటువంటి ఒక ప్రణాళిక. ఏదైనా సరే వైఎస్ఆర్సీపీని పేల్చడానికి పవన్ కళ్యాణ్ భుజం ఇస్తున్నాడు, టీడీపీ వాళ్ళు గన్ను పేలుస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆ గన్నును మోస్తాడో, టీడీపీ గన్నుని భుజం మీద పెట్టుకొని మనకు తెలియదు. అది మిస్ఫైర్ అయిందంటే అక్కడ గన్ను ఎవరి భుజం మీద ఉందో వాళ్ళకే ప్రమాదం, వాళ్ళ భుజం మీదే కాలే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేది చూద్దాం.